దేవుని నివాస స్థలం అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. దేవుని నివాస స్థలం. దేవుని నివాస స్థలం అంటే దేవుడు నివసించేటువంటి స్థలం. దేవుడు నివసించేటువంటి స్థలం. దేవుడు నివసించే స్థలం ఎక్కడంటే మనం మొదటగా ఆలోచించాము, అది పరలోకం. పరలోకము దేవుడు నివసించేటువంటి ఇల్లు. దేవుడు నివసించేటువంటి ఇల్లు అని యేసుక్రీస్తు వారు తన బోధలో స్పష్టంగా తెలియజేశారు. అలాగే సొలొమోను గారు కూడా ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఆకాశము దేవుని యొక్క నివాస స్థలం అని ఆయన కూడా తెలియజేసడం చూసాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మొదటి భాగంలో దేవుడు నివసించే స్థలం ఏంటంటే పరలోకం. అంటే దేవుడు నివసించడం అంటే అక్కడ ఉండే స్థలం, నివసించేది, జీవించేది, బ్రతికేది, ఉండేది ఎక్కడంటే పరలోకం. కాబట్టి రెండో పాయింట్ ఏం చూస్తామంటే హస్తకృతమైన ఆలయంలో దేవుడు నివసింపడు. హస్తకృతమైన ఆలయం అంటే భౌతికమైనటువంటి కట్టడాల్లో దేవుడు నివాసం చేయడు. ఎందుకంటే ఆయనకి ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపడేవాడు కాడు. దేవుడు ఆయన అదృశ్యుడు. అదృశ్యుడినట్టుకొచ్చి ఇంతే ఉన్నాడని మనం ఎలా చెప్పగలం? ఆకాశ మహాకాశ జలం పట్టనటువంటి దేవుణ్ణి మనం ఇదిగో దేవుడు ఇదిగో ఈ బిల్డింగ్లో ఉన్నాడని ఎలా చెప్తాం? చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప వాస్తవానికి దేవుడు భౌతికమైన కట్టడాల్లో నివాసం చేయడని గ్రంథం సెలవిస్తుంది. హస్తకృతమైన ఆలయంలో అయినా నివసింపడట. అన్నీ నా చేతులతో నిర్మించబడినాయి కదా, నేను ఎలా నివసిస్తాను? ఆకాశ మహాకాశ జాలం సైతం పట్టజాలం. రెండో పాయింట్ చూసాం. మూడో పాయింట్ ఏంటంటే పూర్వకాలంలో అంటే పాత నిబంధన కాలంలో విమోచింపబడిన ప్రజల మధ్యన దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవరో చూడండి, విమోచించబడిన ప్రజల మధ్య ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు నివసించినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమైనటువంటి ఇజ్రాయేలు నివసించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే ద్వారా వారిని విడిపించి తీసుకొచ్చాడు. దేవుడే సమాచారం చెప్పాడంటే ఇదిగో నేను మీ మధ్య నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని చెప్పాడు. అంటే దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలంటే విమోచించబడిన ప్రజల మధ్యన విమోచించబడిన ప్రజలు అయి ఉండాలి. రెండోది పవిత్రంగా బ్రతుకుతుండాలి. మూడో సమాచారం అంటే దీన మనసు కలిగి ఆయన ఎదుట జీవించటం, బ్రతికే వాళ్ళు ఎదుట దేవుడు నివాసం ఉంటాడు. అంతేకాని భౌతికమైనటువంటి కట్టడాల్లో ఆయన ఏం చేయడు, నివాసం చేయడు. మనం ఆరాధన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దేవుడు ఉండడు. అలాగే మనం ఏం చూస్తామంటే దావీదు దేవునికి మందిరం కట్టాలనుకుంటాడు. అది ప్రవచనం మనం చూసాం. కట్టాలనుకుంటే దేవుడు ఏం చెప్తుంటాడంటే నీవు నాకు మందిరం కట్టడానికి వీలు పడదు అని చెబుతుంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన మందిరం కట్టడానికి దేవుడు వద్దని సెలవిచ్చిన కారణం చేత ఆయన ఏం చేశాడంటే మందిరానికి కావాల్సిన సంపదనంతా కూడా ఆయన ఏం చేశాడు, చనిపోయే ముందు సమకూర్చి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సొలొమోను పసిపాలుడు, బాలుడు గనక అతను మందిరం కట్టుకోవడానికి ఇంత అవసరం అని చెప్పి ఆయన ఏం చేశాడు, మందిరం కావాల్సిన సంపదనంతా కూడా ఆయన సిద్ధపరిచాడు. ఇంచుమించు మనం చూసాం 6,000 మనుగులు ఆయన కష్టార్జితంలో ఇచ్చాడు. 6,000 మనుగులు అంటే 72,000 కిలోలు బంగారం ఇచ్చాడు దావీదు. మామూలు సమాచారం కాదు. ఈ మాట చెప్తే గోగనమట్లో ఒక ఆవిడటది దైదోక్షంజ బయటకు ఉన్నది ఆ ఊళ్ళో పండితది కాబట్టి ఇచ్చాడన్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? పండితి ఇచ్చేస్తారు బెదరు. చాలా మందికి ధనం ఉంటుంది, దేవునికి ఇచ్చేస్తారా? దేవుడు ఎందుకన్నా దేవుడు హృదయం చూస్తాడు. మనసు కావాలి. డబ్బులు ఉండొచ్చు కానీ ఏమి ఉండాలి? నా దగ్గర ఉంటే నేను నా దగ్గరలో పర్సనల్ ఉన్నా నేను వేసేస్తున్నానా? నా విషయం కాదు, మీకోసం నీకు నా గురించి నేను వేసేస్తున్నానా? ఉంటే వేసేస్తారండి. అంటే మనుషులకి ఆలోచించే స్థాయి లేదనమాట. వాస్తవం దావీదు హృదయం చూడాలి. అక్కడ ఏంటి? దేవునికి ఇచ్చే హృదయం. అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే ధనం ఇచ్చాడని అన్నాడా దేవుడు? కాదు.
దేవుని హృదయం ఏంటి ఎరిగినవాడు. నేనేమో దేవదానం రానుల్లో కట్టినటువంటి మందిరంలో నేను నివసిస్తున్నానే, భౌతికమైన రాజునే. దేవుడు సకల యుగంలో రాజు అయ్యండి అని శ్రీమంతుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, మహోన్నతుడు, ఇలా నాకు ఈ స్థితి ఇలా ఉన్నా అంటే కారణం దేవుని దయ వల్ల ఉన్నాను. అలాంటి గొప్ప దేవుడేమో చిన్న గుడారంలో ఉన్నాడా? ఇలాంటి గుడారంలో వేసుకుని ఉన్నాడా? చిన్న గుడారంలో ఉన్నాడా? అబ్బాయి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. అంటే హృదయాలోచన చూడండి ఎంత గొప్పదో. కట్టడానికి దేవుడు వద్దని చెప్పినాడు, మానేశాడు. మానేసి ఏం చేశాడు? ఎంతకాల సంపదని సమకూర్చాడు. తర్వాత మూడో భాగంలో మనం ఏం చూస్తామంటే సొలొమోను దేవాలయం కట్టాలనుకున్నాడు. దేవాలయం కట్టాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయం, సొలొమోను దావీదు యొక్క కుమారుడు గనక దేవుడు దావీదును కట్టవద్దని సెలవిచ్చిన కారణం చేత సొలొమోను మందిరాన్ని లేదా దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో దేవుడు నివసించాడా అంటే ఆయనే చెప్పాడు. ఎవరు? సొలొమోను గారు. మందిరం కట్టబడిన తర్వాత, నిర్మించబడిన తర్వాత ప్రార్థన చేశాడు. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. ఆకాశ మహాకాశ జాలం పట్టజాలం నీవు. అలాంటిది నువ్వు ఈ భౌతికమైన మందిరం నువ్వు వచ్చి నివసిస్తావని కాదు. అది ఎందుకోసం కట్టాడో కూడా ఉద్దేశం చెప్పాడు. ఎందుకోసం అంటే ఒకటి ఘనత కొరకు, రెండు ధూపం వేయటానికి చెప్పాను. 2వ దినవృత్తాంతాలు 2వ చెప్పాం, 6వ చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారు. అంటే ఒకటి ఘనత కొరకు, రెండు ధూపం వేయడానికి. 40 సంవత్సరాలు ఎలా కట్టాడు మందిరం అంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి మందిరంనే దేవుడు నివసింపలేదంటే ఈ భౌతికమైన కట్టాలు దేవుడు ఎలా నివసిస్తాడు? ఎలాంటి కట్టమో తెలుసా? ముందు చెక్కుడు రాళ్ళు, ఆ రాళ్ళు అంటే మామూలు రాళ్ళు కాదు, రాళ్ళ చేత ముందు నిర్మించాడు. రాళ్ళు సుత్తితో కడతారు కదా, ఆ సుత్తి శబ్దం కూడా బయటకు వినపడలేదంట. అంటే ఆ రాళ్ళు ఎంత నేర్పరగా, ఆ పనివారు ఎంత గొప్పరో, ఆ రాడు ఎంత సున్నితమైంది ఒకసారి ఆలోచించండి. చెక్కుడు రాళ్ళు. ఆ రాళ్ళు తర్వాత దీనికి ఏం పొదిగాడంటే దేవదారు మ్రాను. ఏం పొదిగాడండి? దేవదారు మ్రాను. ఈ దేవదారు మ్రాను పొదిగిన తర్వాత దీనిపైన బంగారం పొదిగించాడు. అంటే ఉదాహరణకు ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ ఏమో రాడు, దానిపైనేమో దాని చుట్టూనేమో దేవదారు మ్రాను కర్ర, దానిపైనేమో బంగారం పొదిగించాడు. అంటే చుట్టూ ఏ స్థలము కూడా మేలిం బంగారం లేనటువంటి స్థలం మీరు ఎటు చూసినా ఏం కనపడుతుంది? మేలిం బంగారం కనపడుతుంది. అలాగ పొదిగించి కట్టించాడు. మనం చదువుకున్నాం గత పాఠంలో మీకు ఆలోచింపజేశాను. అంటే ఎంత ఉన్నతంగా కట్టాడో ఒకసారి ఆలోచించండి. మందిరం అలా కట్టబడిన తర్వాత, అలా కట్టిన తర్వాత 40 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ కట్టబడిన దేవాలయంలో ఆయన కట్టిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు. దేవా, ఇది ఆకాశ మహాకాశాలను సైతం నిన్ను పట్టజాలవు, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఇంత అద్భుతంగా ఈ భూలోకంలో ఎవడైనా కట్టగలడంటే ఎవరో కట్టలేరు. మామూలు సమాచారం కాదు. మాట్లాడి రాళ్ళు నిర్మించి రాళ్ళపైన దేవదారు మ్రాను పొదిగించి దానికి బంగారం పొదిగించడం అంటే అలా ఆ దేవాలయం ఎటు చూసినా మీరు ఎటు తిప్పినా ఏం కనపడుతుంది? మేలిం బంగారమే కనపడుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ ఏం కనపడుతుంది? సిమెంట్ కనపడుతుంది, క్రాకలు కనపడతాయి. అంటే ఎంత అద్భుతంగా కట్టాడు అంటే కించపట్లే. అంటే అంత అద్భుతంగా కడితేనే దేవుడు వచ్చి అక్కడ ఏం చేయలేదంట? నివాసం చేయలేదు. అంటే దేవుడు నివసించడానికి సొలొమోను కట్టబడినటువంటి దేవాలయంలో దేవుడు నివాసం చేయలేదు. కనుక 4వది మనం చూసి నెక్స్ట్ పాయింట్ ఏం చూసామంటే ఎంత అద్భుతంగా కట్టాడు ఒకసారి ఆలోచించండి. ఆలోచించేనా ఊహకే అందట్లేదు. అలాంటి దాంట్లో దేవుడు నివసించలేదంటే భౌతికమైన, అందుకు నష్టకృత మలాలయములో ఆయన నివసింపడు. ఆయన మనుషుల చేతులతో సేవింపడేవాడికి ఏదైనా కొదువైనట్టు బంగారం అయిందే, మనుషులు మనం దేవుని వాళ్ళమే, భూమి అయిందే, సృష్టి అయిందే, అన్ని సమస్తం అయిందే. ఆయన దానికి ఇచ్చడానికి మనం ఏమంటుంటాం? నాది నా కష్టం నుంచి ఇచ్చంటాం. దావీదేమన్నాడు? నీ స్వాంపాజ్యంలోంచి నీకు మేము కొంత ఇచ్చాం, నీదే మాకు ఇచ్చావు, మాది మీదే మళ్ళీ తిరిగి మీకు ఇస్తున్నామన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎన్నో పాయింట్ అమ్మిది? యేసుక్రీస్తు ఎవరు కట్టారంటండి? కొద్దిగా పెట్టినారు, ఇది తగ్గించేసారు, ఇది పెట్టండి కొద్దిగా. యేసుక్రీస్తు వారు దేవునికి ఏం కట్టాడండి? ఆయన నివాస స్థలంగా మందిరాన్ని కట్టాడు. ఎందుకని? దేవుడు కోరుకున్నాడు. జకర్యా గ్రంథము 6:12 ప్రకారంగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలంలోంచి చిగుర్చును,
అతడు యెహోవాకు ఆలయం కట్టును. అంటే ఆలయం కట్టేది ఎవరంట? దేవుడు నివసించేటట్టుగా ఆలయం కట్టవలసింది ఎవరంటే, భౌతిక సంబంధంగా నరుడు, ఏ నరుడు కట్టినా దేవుడు అక్కడ ఏం చేయడు? నివాసం చేయడు. ఎవరు కడితే నివాసం చేస్తాడని వచ్చి క్లియర్గా చెప్పేశాడు. ఎవరు కట్టాలో చెప్పాడు దేవుడు. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? కట్టమని చెప్పింది, కోరుకున్నది ఎవరంట? తండ్రి. కట్టేది ఎవరు? కుమారుడు. అంటే దేవుడు క్లియర్గా చెప్పాడు, ఎవరు కట్టాలో చెప్పేశాడు. ఎవరు కట్టాలి? యేసుక్రీస్తువే కట్టాల. చిగురు అన్నాడు కదండి. చిగురు అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు వారు. ఒకవేళ మీకు ఆ మాటకి నేను గత వారంలో కొంచెం చెప్దాం అనుకున్నాను, చెప్పానా? చెప్పేశాను, అది చెప్పేశాను, అంతా చెప్పాను. చిగురు అనే మాటకి యేసుక్రీస్తు వారా కాదనేది మనకు చాలా సందర్భాలు ఎన్నో. అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము అంటే చిగురు అనే మాటకి ఉదాహరణ మీకు ఒకసారి చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ తీసుకోండి. ఈ మాటకి నిర్వచనం చూపి ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కడ దాకా చెప్పినా గుర్తుంది. అందరూ తీసుకోండి అమ్మా. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజే పరిపాలన చేయును. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించుచు భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అంటే ఆ నీతి చిగురు ఎవరంటమ్మా? దావీదు సంతానంలో పుట్టించబోయేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. దావీదు సంతానంలో వచ్చేది ఎవరమ్మా? అందుకే జకర్యా గ్రంథం జెరుబ్బేలు నాయకత్వంలో దేవుడు కోరేష్ను చెరలో ఉన్నప్పుడు దేవునికి మందిరం కట్టడానికి కోరేష్ని దేవుడు ప్రేరేపించి సెలవిమ్మన్నప్పుడు ఆ చెరలోంచి జెరుబ్బేలు నాయకత్వంలో మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు జకర్యా ద్వారా తెలియజేసిన సమాచారం ఏంటంటే, నిజమైనటువంటి మందిరం కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలంలో చిగురుతాడు. ఎక్కడి నుంచి చిగురుస్తాడైనా? దావీదు సంతానంలోంచి చిగురుస్తాడు. దావీదు వంశంలో వచ్చేదారంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు. అతను రాజా ఏం చేస్తాడంటే పరిపాలన చేస్తాడు. కాబట్టి ఆ చిగురు అనేవాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో పుట్టి ఆయన ఏం చేస్తాడంట? యెహోవాకు అనగా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన ఏం కడతాడంట? ఆలయం కడతాడు. ఆలయం అంటే మనం చూసాం మత్తయి 16:18 ప్రకారంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన దేవుని రాజ్యం స్థాపించడానికి, అలాగే మానవ జాతిని పాపం విమోచించడానికి, ఆపద నశింపచేయడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చినటువంటి కారణాలు. ఆ ఉద్దేశంతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే పేతురుతో, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారం దాని ఎదుట నిలవనేరవని చెప్పేశారు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మాట్లాడితే ఏం చెప్పారంటే, నేను ఒక సంఘాన్ని కడతాను. సంఘం అన్నా ఆలయం అన్నా మందిరం అన్నా ఒకటే. యేసుక్రీస్తు వారు కట్టేది ఆలయం లేదా సంఘము లేదా మందిరం లేదా సియోను. ఇవన్నీ ఏంటంటే దేవుడు నివసించే స్థలం. యేసుక్రీస్తు వారు దీన్ని కట్టడానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు జకర్యాలో మనం చూసాం, సంఘం ఆలయం కడతాడని చెప్పారు. ఎవరో దేవుడే చెప్పాడు. చిగురని ఒకడు పుడతాడు, అతను నా కొరకు ఆలయం కడతారని దేవుడు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన చెప్పాడంటే, నేను మరియు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ సంఘాన్ని కడతానండి? క్రీస్తు సంఘం అనే దాన్ని నేను స్థాపిస్తాను. యెరూషలేములో 33.5 సంవత్సరంలో యెరూషలేములో దేవుడు సియోన్లో మూలరాతిగా ఎవరిని వేసి ఉన్నాడంటే క్రీస్తు ప్రభుని వేశాడు. మనందరికి తెలుసు. యెషయా గ్రంథం 8:16 ప్రకారంగా దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో సియోన్లో మూలరాత్రిగా రాతిని వేసినవాడు నేనే, దాని మీద కట్టబడిన వారు తప్ప ఎవరును ధైర్యంగా ఉండరు. అందరూ ఏమైపోతారు? అది పరిశోధించబడినరా ఎవరు? క్రీస్తు ప్రభు వారు సియోన్లో దేవుడు ఏం చేశారంట? ముఖ్యమైన మూలరాయి. ఇది ముఖ్యమైనటువంటి
మూలరాయి అంటే ఏంటి? శంకుస్థాపన చేసినాడు ఒక ఇటుక పెడతారు, దాన్ని ఏమంటారు? మూలరాయి. ఆ మూలరాయిని ఏం చేస్తా అనుకుని మొత్తం అన్నీ కూడా కట్టుకుంటాం. అలాగే క్రీస్తు ప్రభు వారిని దేవుడు ఏం చేశారంటే ముఖ్యమైనటువంటి మూలరాయిగా వేశాడు. ఎక్కడ? మనం 28:16 ప్రకారంగా యెషయా సియోన్లో ఒకసారి తీర్చొద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. కొంచెం ఇక్కడ కొంచెం అర్థం అవ్వాలి బాగా. యెషయా గ్రంథము, టైం సరిపోదు మనకి ఇది సమస్య. యెషయా గ్రంథము 28:16 చూద్దాం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపని రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైనది పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డు. దేవుడంట యెరూషలేములో క్రీశాకం 33.5 సంవత్సరంలో దేవుడు ఏం చేశాడంటే ఒక రాయిని స్థాపించాడు, యేసుక్రీస్తు వారు. ముఖ్యమైన మూలరాయి ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఇది పరిశోధించబడిన రాయి. ఈ మూలరాయి ఎవరమ్మా? క్రీస్తు. క్రీస్తు. ఎవరైతే క్రీస్తు అనే బండ మీద విశ్వాసాన్ని కట్టుకుంటారో వానలు వచ్చినా వరదలు వచ్చినా లేం జరగరు, శ్రమ వచ్చినా బాధలు వచ్చినా నిందలు వచ్చినా ఏం అయిపోరు, ఆ బండ నుంచి తొలగిపోరు. ఎందుకని? బండలో పునాది వేసుకున్నా. నీ పునాది ఎవరు? క్రీస్తే కనుక నీ పునాది అయితే శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా మనుషుడు ఏమవుడు? తొలగిపోడు. అదే ఇసుకలో కట్టుకున్నాడు అనుకో, ఇసుకలో పునాది అయితే ఉంటుందా? వాన వచ్చినా వరద వచ్చినా గాలి వచ్చినా ఏమైపోద్ది? ఇసుక కనుక ఏమైపోద్ది? కూలిపోతుంది. కాబట్టి ఇది మాట్లాడుతుందంటే విశ్వాసం అనే క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం ఎక్కడ కట్టుకోవాలంటే క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలి. ఎందుకంటే క్రీస్తు అనే పునాదిని దేవుడు యెరూషలేములో యేసునాడు ముఖ్యమైన మూలరాయి, పరిశోధించబడిన రాయి. దానిలో కట్టబడిన ప్రతి ఒక్కరు కూడా కలవరపడడు. అందుకుంచే క్రీస్తునందు కలవరపడి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? నువ్వు నిజంగా క్రీస్తులో కట్టబడితే ఏం రాకూడదు? కలవరపడి రాదు. చాలామందికి కలవరపడి ఎందుకు వస్తుంది? నువ్వు నిజంగా క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసాన్ని క్రైస్తవాన్ని కట్టుకుంటే మరలా ఎందుకు వెనక్కి తొలగిపోతారు మనుషులు? అంటే నువ్వు క్రీస్తు అనే పునాది మీద కాకుండా ఈ ప్లేస్లో సురేష్ గారు, ఈ ప్లేస్లో సద్గుణరావు గారు, ఈ ప్లేస్లో ప్రసాద్ గారు, ఈ మధు గారు, అప్పుడు ఈ స్థిరమైన రాయి కాదు కదా మరి అది ఉంటుందా? ఈ రాయి కాకపోతే ఇంకో రాయి వస్తుంది, వెంకటరావు, సుబ్బారావు, మల్లన్న. అంటే ఏంటనమాట? అది రాయి కాదు. ఎందుకంటే దేవుడు ఇది బహు స్థిరమైన రాయి. ఏ స్థిరమైంది ఉంటుంది? దేవుడు ఇది కదల్చబడదు. ఈ క్రీస్తు అనే బండ మీద ఎవరైతే విశ్వాసం కట్టుకుంటారో ఇంకా ఏ రాయి వచ్చినా తొలగిపోదు, ఏ వాన వచ్చినా ఏ తుఫాన్ వచ్చినా అటు ఇటు వెనక్కి. ఎందుకని? నీ విశ్వాసం క్రీస్తు అనే పునాది మీద కట్టబడ్డావు. కట్టబడాలంటే కట్టబడాలి. ఎందుకంటే మనం చూసాం ఎఫెసీ పత్రిక 2:20-21-22లో మనం చదివినప్పుడు ఏముందంటే ముఖ్యమైనటువంటి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద ఎలాగో కట్టబడుతున్న జాగ్రత్తగా చూసుకోండి. ఈ పునాది ఎవరు వేశారు? ఇక్కడ తండ్రి అయిన దేవుడు వేశాడు యెరూషలేములో 33 సంవత్సరాలు. ఈ పునాది ఎవరు కట్టబడ్డారంట? అపోస్తులు. అలాగే ప్రవక్తల వచనాల ప్రకారంగా కట్టబడ్డదంట. ప్రవచించిన తర్వాత కట్టబడ్డది, అందుకే ప్రవక్తలు అంటాడు. అంటే అపోస్తులు ప్రవక్తలు కట్టబడిన పునాది మీద మీరు కట్టబడితే అపోస్తుల యొక్క బోధ విని క్రీస్తు అనేటువంటి బండ మీద ఎవరైతే విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటారో ఆ వ్యక్తి ఏమవుడంటే కలవరపడ్డు. ఎందుకంటే నీ దగ్గర ఎవరు నివాసం ఉంటాడంటే దేవుడు నివాసం ఉంటాడు. ఒకసారి చదివేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, గతంలో చదివిందే. ఇదంతా చెప్పేశాను కానీ అంటే ఒక జ్ఞాపకం చేయడానికే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎక్కడ కట్టబడి ఉన్నామంటమ్మా? మీరంటే ఎవరు? ఇక్కడ సంఘం. మనం చూసాం మొదటి కొరింథీ పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా అంటే మీరు అంటే సంఘం. ఎవరైతే క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలబడ్డారో వారు సంఘం. సంఘం ఏం చేయబడ్డారంట? మీరు అంటే మీరంటే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఎఫెసీ పట్టణంలో గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు ఆపాదించుకున్నట్లయితే మీరు అంటే కడలిలో ఉన్నటువంటి స్థానిక సంఘము క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడితే మీరు ముఖ్యమైన మూలరాయిలో కట్టబడ్డారా? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. 2
అపోస్తులు ప్రవక్తలు పునాది మీద మీరు కట్టబడ్డారా? అపోస్తుల బోధ వినుకోకుండా నువ్వు క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడం అని, ఈ క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడం అనేది జరగని పని. మూలరాయి క్రీస్తు అయి ఉండాలి, అందులో బోధ ఏది ఉండాలి? అపోస్తుల బోధ అయి ఉండాలి. మీరు ఏ పునాదిలో కట్టబడ్డారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు కట్టబడుతున్నామంటే మన అందరమును ఆత్మ సంబంధమైన మందిరముగా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉంటే, ఆ రాయిలో సురేష్ గారు, ఆ రాయిలో ప్రసాద్ గారు, ఆ రాయిలో యేసు కుమార్ గారు, ఆ రాయిలో శ్రీనివాసరావు గారు, అలాగే సహోదరులు సహోదరి, మనందరం ఎందుకు కట్టబడుతున్నాం క్రీస్తు చేసిన ముఖ్యమైన మూలరాయిగా అంటే, ప్రతి కట్టడము చక్కగా అమర్చబడితే అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు కట్టబడుతున్నాము. పరిశుద్ధమైన దేవాలయం అయితే ఏంటి ప్రయోజనం అంటే, అక్కడ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నివాసం చేస్తాడు. ఎక్కడ నివసిస్తాడు ఆయన? పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడితే. మరి మనం కట్టబడుతున్నామా? కట్టబడకపోతే ఇక్కడ దేవుడు నివసించడు. ప్రతి ఆధారం మొక్కుబడిగా చేసుకుని కట్టడం వెళ్ళిపోతున్నాం అంతే, మన మనసును తృప్తిపరచుకుని. దేవుడు నివసించేటట్లుగా ఈ దేహాలు మనం ఏం జరగాలి? సిద్ధపరచుకోవాలి. ఇవి దేవుడు మనం ప్రభువునికి యేసుక్రీస్తు అధికారం కింద మనం కూడుకున్నప్పుడు దేవుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ నివాసం ఉంటాడు. కీర్తన గ్రంథం 132 కీర్తనలో మనం చదువుకున్నాం. 10 నుంచి 14 వచ్చిన చదివినప్పుడు, నేను సియోనును ఏర్పరచుకున్నాను, సియోను కోరుకున్నాను, నేను ఇక్కడనే నివాసం ఉంటాను, ఇది నేను కోరినటువంటి స్థలము, నేను ఇక్కడనే విశ్రమిస్తాను, నేను ఇక్కడనే నివసిస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడే చెప్పలేదు? గత వారంలో మనం చదువుకున్నాం, మీరు మర్చిపోయి ఉంటారు. 132 కీర్తనలో 14 వచ్చిన చదువుదాం ఒకసారి, జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను అంతే, పాఠం మళ్ళీ మధ్య లేకపోతే 132 13, 14 వచనాల్లో దావీదుతో దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఇలాగ సెలవిచ్చాడంట. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. దేని కోరుకున్నాడంటమ్మా దేవుడు? నివాస స్థలంగా దేని కోరుకున్నాడంటే దేవుడు? సియోన్ అంటే ఇక్కడ రాశాను. సియోన్ అంటే యేసుక్రీస్తు వారు కట్టబోయే సంఘము, మందిరం అన్నా, సియోన్ అన్నా, ఆలయం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ప్రాముఖ్యంగా ఏంటంటే క్రీస్తు కట్టేటువంటి సంఘం ఉందే, సియోనుని దేవుడు ఏమి ఎంచుకున్నాడంట? సియోన్ అంటే ప్రవచన రూపంలో సంఘం అని రాసుకోండమ్మా. సియోన్ అంటే ప్రవచన రూపంలో ఉన్నటువంటి సంఘం. దేవుడు సియోన్ అంటే దేవుడు దేని కోరుకున్నాడంట? నివసించడానికి. దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు నివాస స్థలముగా. దేని కోరుకున్నాడంటే దేవుడు? పలానా ప్లేస్ అని చెప్పాడండి. ప్లేస్ అని చెప్పాడా? పలానా ఒక చోట మాత్రమే నేను ఉంటానని నివసిస్తానని చెప్పాడు? కాదు. దేని కోరుకున్నాడైనా? సియోన్ అనగా సంఘాన్ని కోరుకున్నాడు. దేవుడు నివసించే స్థలం ఏంటంటే సంఘం. ఏమై ఉండాలి? ఏ సంఘం అది? క్రీస్తు ప్రభువు వారు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అయితేనే నివాసం చేస్తాడు, అది కాకుండా నివాసం చేయడు. దావీదుతో దేవుడు ఇక్కడ ప్రమాణం చేశాడంట. దావీదు గురించి మాట్లాడుతున్నాడు సందర్భం ఇక చూద్దాం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండును, ఎక్కడని నేను నివసించేదును. క్లారిటీగా చెప్పేశాడు దేవుడు. ఎక్కడ నివసిస్తానని చెప్పడం దేవుడు? సొలొమోను అంత అద్భుతంగా కట్టాడు దేవాలయాన్ని, నివసిస్తానని చెప్పాడు దేవుడు? చెప్పలేదు. మనుషులు కడుతున్న కట్టడాల్లో దేవుడు నివసిస్తానని చెప్పాడా? ఎక్కడ స్పెసిఫిక్గా నేను ఎక్కడ నివసిస్తానని పర్టికులర్గా చెప్పాడా? కానీ చెప్పిన ఒకే ఒక ప్లేస్ ఉంది ఏంటంటే సంఘం. మీరు దేవుని ఆలయం. కొరింథీలో ఉన్న స్థానిక సంఘమా? మీరు అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క ఆలయం. అలాగే కడిలో ఉన్నటువంటి సంఘము దేవుని ఆలయం. గోగనమట్లో ఉన్న సంఘం దేవుని ఆలయం. జగన్పేటలో ఉన్న సంఘం దేవుని ఆలయం. ఏ ప్రాంతంలో ఉన్నా అది క్రీస్తు యొక్క అధికారం కింద ఏలుబడి చేసేది అయి ఉండాలా, పరిశుద్ధమైన జనం అయి ఉండాలా. అలాంటి సంఘములో దేవుడు వచ్చి నివాసం చేస్తాడే తప్ప నువ్వు ఎంత సుందరంగా కట్టుకున్నా, నువ్వు ఏయో హద్దులు ఏర్పాటు చేసుకున్నా దేవుడు వచ్చి అక్కడ నివాసం చేయడు. క్రీస్తు నివసించే స్థలంలో ఆయన నివసిస్తాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క అధికారం ప్రకారంగా మనం కొనబడ్డామా, ఆయన రక్తంలో మనం కడగబడాలి. కాబట్టి ఇంకేం చూసామంటే ఇంకా మనం దేవుని మందిరంగా కట్టబడ్డామని చూసాం. ఇక్కడ నుంచి మనం ఆలోచించలేదు. మనము దేవుని ఆలయం. ఎవరు మనం అంటేని? సంఘం. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మరియు పేతురు బండ మీద నా సంఘాన్ని కడతాను. ఎవరైతే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయిలో క్రీస్తే దేవుని కుమారుడు క్రీస్తు అనే విశ్వాసం ఉంచి, నేను నా కొరకు క్రీస్తు భూలోకానికి వచ్చి నా పాపంతో చనిపోయాడు, నేను పాపేషమా చనిపోయి నేను క్రీస్తు కోసం నేను బ్రతుకుతాను అని ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందారో వారు సంఘం. వాళ్ళు ఏం చెప్పారు? క్రీస్తు యేసులో ముఖ్యమైన మూలరాయిగా
కట్టబడ్డారు. ముఖ్యమైన మూలరాయిలో నువ్వు కూడా ఒక రాయిగా కట్టబడ్డావు. కట్టబడితే వాళ్ళని ఏమన్నాడంటే 2 కొరింథీ 6వ అధ్యాయము, ఇక్కడి నుంచి వాళ్ళు రాసుకోండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 16 వచనం చూద్దాం. నూట 62వ పేజీ అమ్మ. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అండర్లైన్ చేసుకోండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరిందును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలయిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చున్నాడు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు? కొరింథీలోని స్థానిక సంఘానికి విగ్రహాలకి దేవుని ఆలయాలకి ఏం పొందిక అని మాట్లాడుతూ, మనము దేవుని ఆలయం. ఎవరు మాట్లాడుతుంది? అది అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే ఈయన కలుపుకుని ఆయన మాట్లాడుతున్నా. అంటే మనము అంటే నేను కూడా క్రీస్తు యేసు రక్తం చేత విమోచించబడ్డాను, మీరు విమోచించబడ్డారు. కాబట్టి మనము ఏమై ఉన్నాము? దేవుని ఆలయం. అంటే ఎవరు దేవుని ఆలయం అంట? దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? సంఘంలో నివసిస్తాడు. మనము అంటే సంఘము దేవుని యొక్క ఆలయం. దేవుడు చెప్పాడు కదా, జెరుబ్బాబెలు నాయకత్వంలో చిగురని ఒకడు కలడు, అతడు ఆలయం కడతాడు. ఏది కట్టబోయేది? యేసుక్రీస్తు వారు కట్టబోయే ఆలయం ఏంటి? సంఘం. మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనమంటే ఎవరైతే క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడ్డారో మనందరము కూడా ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి దేవాలయం ఒకటి కట్టబడుతుంది. మనము దేవుని యొక్క ఆలయం. మనమంటే ఎవరైతే బాప్తిసం పొందారో, మీకు డైరెక్ట్గా అర్థం అవ్వాలండి, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకొని పాపిష్మై చనిపోయి అపోస్తలుల బోధ ప్రకారంగా ఎవరైతే బాప్తిసం పొంది ఉన్నారో వారు ఏమై ఉన్నారంటే సంఘమై ఉన్నారు. మనము దేవుని ఆలయం అయితే అక్కడ ఏం చేస్తారంటే, నేను వారిలో నివసించి సంచరిస్తాను. దేవుడు సెలవిస్తాను. ఎక్కడ సంచరిస్తాను అంటున్నాడు ఆయన. ఎక్కడ సంచరించడం అంటే ఏంటి? ఆయన ఇక్కడ మన మధ్య ఉంటాడు, మన మధ్య నివాసం ఉంటాడు. ఇప్పుడు ప్రభు యొక్క అధికారం ప్రకారంగా ఇప్పుడు ఆరాధించుకోవడానికి మన సమాజంగా కూడుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నివసిస్తున్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట తప్పుతాడండి. ఆయన సెలవిచ్చాడు సంఘానికి. మనము జీవం గల దేవుని ఆలయం అయితే నిజంగా దేవుడు ఇక్కడ మన మధ్యన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నివసిస్తున్నాడు. ఆయన నివసిస్తానని చెప్పండి. నేను వారిలో నివసించి సంచరిస్తాను అంటే నివసిస్తాడు. ఇక్కడ నివసిస్తాడు. సంచరించడం అంటే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. మీరు అలాగే చెప్తారు అని అనుకుంటే అది మీ యొక్క అవివేకం. గ్రంథం చెప్తుంది, మనం నమ్మితే అక్కడ ఏం చెప్తుంది అనమాట, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నిజంగా దేవుడు యొక్క నివసిస్తున్నాడు అని సంచరిస్తున్నాడు అన్నట్లయితే ఎంతమంది హృదయాలోచనలు దేవుని యొక్క వాక్యం బాబు కేంద్రీకరించి ఉంటున్నాయి? ఎంతమంది దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు అన్నట్లయితే నిజంగా మనం ఆరాధించుకోవడానికి వచ్చాము, దేవుడు కోరుకున్నట్టుగా నేను ఆరాధిస్తున్నానా అన్నట్లయితే, దేవుడు నిజంగా ఇక్కడ సంచరిస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్నట్లయితే మనం ఎందుకు హృదయాలోచన తప్పిపోతున్నాయి? ఎందుకు మనము మన యొక్క ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి? నిద్ర ఎందుకు వస్తుంది? లేకపోతే ఆసక్తి ఎందుకు ఉండలేదు? ఉంటుందండి. నిజంగా దేవుడు ఉన్నాడని భయం, దేవుడు నిజంగా చూస్తున్నాడంటే భయం ఉంటుందండి. అంటే ఆ ఆలోచన మనలో లేనప్పుడు నిజంగా ఏముండదంటే భయం ఉండదు. హృదయాలోచన తప్పిపోతుంది. మనిషి ఇక్కడ ఉన్న బాడీ ఇక్కడ ఉంటుంది, మనసేమో ఎక్కడ ఉంటుంది. అప్పుడు దేవుడు అలాంటి వారు ఆరాధన అంగీకరిస్తాడమ్మా. మనం చూసాం, వినయము వారిని ఉజ్జింపు చేటుకును దీన మనసు గలవారి దగ్గర దేవుడు ఏం చేస్తాడంట? నివసిస్తా. దీన మనసు అంటే ఏంటి? తగ్గించి తను తగ్గించుకుని దేవుని మాట విని వణుకుచు భయపడుతూ ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడతారో అని మాటలకి లోబడతారో వారి మధ్యన ఏమన్నాడు దేవుడు? అక్కడ మనం చదువుకున్న యెషయా గ్రంథంలో లాస్ట్ వారంలో 55 అధ్యాయాలు దేవుడు అక్కడ వారి మధ్యన నివసిస్తాడు. అంటే ఇప్పుడు ఎవరి మధ్య నివసిస్తాడో మీరే ఈజీగా చెప్పచ్చు. నా దగ్గర నివసిస్తాడో లేదని మీకే తెలిసిపోద్ది. ఎందుకని? నువ్వు వాక్యం వింటలేదు, నిద్రపోతున్నావు, నీ ఆలోచన తప్పిపోతున్నావు. అంటే నువ్వు ఇక్కడ దేవుడు ఉన్నాడని దేవుడు నీతో నివసిస్తాడా? ఎందుకని? ఆయన మాట విని వణుకుచు వినయము గలవారి ఎడలను దీన మనసు గలవారి ఎడలను ఆయన ఉజ్జింప చేయడానికిను వారి మధ్య నివసించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు.
ఇప్పుడు మరి మనం దీన మనసు కలిగి ఉన్నామా అన్నట్లయితే దేవుడు ఒక వాక్యం మనకు ప్రకటించబడుతున్నప్పుడు మనం హృదయాలు వచ్చిన దేవుని ఒక వాక్యం వైపు లేకపోతే దేవుడు మన మధ్య నివాసించలేదు, మనకి ఆ భయం లేదనమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. నేను చెప్పడం మామూలు, మీరు ఎన్న మామూలు అన్నట్టు ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడైండును. దేవుడు ఎక్కడ ఉంటాడంటమ్మా? మన దగ్గర ఎక్కడ ఉంటారంటండి ఆయన? ఆ వచ్చిన ప్రకారం చదవండి ఒకసారి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి దేవుడైండును. ఇంత మనం చదువుకున్నది అదే కదా. 2 కొరింథీ 10:6-16 ఏమన్నాడు? దేవుని ఆలయం, మనము దేవుని ఆలయం అయితే నేను వారు నివసించి సంచరిందును. మీరు ప్రత్యేకంగా వెళ్ళి మీరు బతకండి, అపవిత్రమైన ముట్టుకోవద్దు. నేను వారికి దేవుడిని అయిందును, వారు నాకు కుమారులు కుమార్తెలు ఉంటాను. అంటే దేవుడు ఎవరితో నివాసం చేస్తానంటున్నాడు అక్కడ? సంఘంతో. అంటే మనతో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు సమాజంగా కూడుకున్నప్పుడు దేవుడు నీతో నివసించడానికి, నీతో సంచరించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. అంత మందిరం కడితే, గొప్ప శ్రేష్టమైన మందిరం కడితే నివసించనన్నాడు. ఏంటి మన ఎందుకు పనికిరాని ఈ మట్టి దేహాల్లో క్రీస్తు యొక్క రక్తంతో కడగబడితే అంత విలువ ఎంత విలువ? దేవుడు నీతో నివసించడానికి, నీతో సంచరించడానికి ఇష్టపడేంతగా దిగజారు వస్తున్నాడు దేవుడు. కానీ మనుషులు ఏం చేయట్లేదంటే లక్ష్య పెట్టట్లే. దేవుడు నివసించడం అంటే మామూలు విషయం మరి తల్లే. ఆ దేవుని ప్రసన్నత ఉంటేనే అక్కడ ఎలా ఉండదంటే, అరణ్యంలో నడిచినప్పుడు కానీ దేవాలయప్పుడు ఒక అద్భుతంగా ఉంది. అలా సాక్షాత్తుడు దేవుడే మన మధ్యన ఏం చేస్తానండు? నివసిస్తానంటున్నాడు. నేను వారికి దేవుడిని అయిందును. మనుషులతో కూడా ఉన్నదంట. ఆయన నివాసం ఎక్కడ ఉందంటండి? మనుషులతో కూడా. మనుషులతో అంటే ఏ మనుషులతోటి? మళ్ళీ రాంగ్ డాక్టర్ని వెళ్ళకూడదు. ప్రతి మనుషులో ఉన్నాడండి, ఇది కాదండి. ఎక్కడ? ఎవరైతే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి విమోచించబడి పరిశుద్ధపరచబడినటువంటి జనం మధ్యన దేవుడు నివాసం ఉంటాడు. ఇది మాట్లాడుతున్న సంఘాలకు రాసిన పత్రిక ఇది. ఏది? ప్రకటన గ్రంథం 7 సంఘాలకి. కాబట్టి ఎక్కడ నివసిస్తాడు ఆయన? మనుషులు. ఏ మనుషులు? క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలైనటువంటి సంఘమైనటువంటి ఆలయంలో ఆయన ఏం చేస్తారంట? నివాసం చేస్తాడు. అంటే దేవుని నివాస స్థలం ఏంటన్నమాట? ఇప్పుడు మనం సంఘం. దేవుడి నివాస స్థలం ఏంటంటే ఆలయం, సంఘం, మందిరం, సియోను దేవాలయం. అంటే నేడు క్రీస్తు శరీరమనే సంఘంలో, అంటే క్రీస్తు సంఘములో దేవుడు నివాసం చేస్తాడు. ఎందుకంటే దానిని ఆయన ఏం చేశాడు? కోరుకున్నాడు. నేను ఇక్కడే విశ్రమిస్తాను అంటే ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు దేవుడు? సంఘంలో. ఎక్కడ నివసిస్తాడంట? ఇక్కడే నేను నివసిస్తానని చెప్పాడు. ఎక్కడ? సంఘంలో. క్రీస్తు ప్రభు వారు కట్టేటేంటి? అపోస్తలులు 28 అంటాడు కదా, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నువ్వు ఆయన రక్తంలో నువ్వు సంపాదించబడ్డావా? ఆయన వెల ఇచ్చి నేను కొనుక్కున్నాడా? కొనుక్కున్నట్లయితే నువ్వు కూడా సంఘం అయితే మన మధ్య దేవుడు ఏం చేయబోతున్నాడు? నివాసం చేయబో. అంటే ఇప్పుడు ఏం చూసామంటే మనం దేవుని యొక్క నివాస స్థలం ఏంటంటే సంఘం. అంటే దేవుడు మన మధ్యన నివసిస్తున్నాడు. దేవుడు నిజంగా నివసించినట్లయితే దేవుడు నివసించే స్థలము ఎలా ఉండాలి? అది అసలైన పాయింట్. రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, దేవుడు నివసించే స్థలము. దేవుడు నివసించే స్థలం ఎలాగుంటే నివాసం చేస్తాడైనా? మన మధ్య నివసించేస్తాడులే అండి. మీరు అన్నారు కాబట్టి మేము మోచించబడిపోయాం, బాప్తిసం పొందేసాం కాబట్టి మా దగ్గర నివసించిపోతాడని మీరు అనుకున్నట్లయితే పొరపాటు పడుతున్నారు. దేవుడు నివసించే స్థలం వాస్తవానికి సంఘమే. దేవుడు మన మధ్య నివసించాలంటే ఆయన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా నివసించడు. దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలి తల్లి? మనం గుర్తుపెట్టుకునే సమాచారం మీకు ఎప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే, బాగా గుర్తుపెట్టు, సియోన్ అన్నా, దేవుని మందిరం అన్నా, ఆలయం అన్నా, దేవాలయం అన్నా, సియోన్ అన్నా, సంఘం అన్నా ఒకటే. కాబట్టి దేవుడు నివసించేది ఎక్కడంటే సంఘంలో నివసిస్తాడు. దేవుడు నివసించే స్థలము సంఘమైనట్లయితే ఆ సంఘం ఎలా ఉండాలి? ఒకటి,
పరిశుద్ధతతో ఎలా ఉండాలంటండి? పరిశుద్ధతో నిండి ఉండాలి. మరి పరిశుద్ధత లేకపోతే అక్కడ నివసించడం అనమాట. అంతే కదా దాని అర్థం ఏంటనమాట? పరిశుద్ధమై ఉండాలని రాసుకున్నా పర్లేదు, పరిశుద్ధతో ఉండాలన్నా పరిశుద్ధమై ఉండాలన్నా ఒకటే. అంటే దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలంటమ్మా? పరిశుద్ధమై ఉండాలి. ఎందుకని? దేవుడు చెప్పాడు. ఆనాడు పాత నిబంధనలో ఉన్న ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలు దేవుడు విడిపించి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధంగా ఉండండి. నేను నివసించే చోట ఎలా ఉండాలి? స్థలము పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. లేవికాండంలో ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, 19వ అధ్యాయము 11వ అధ్యాయం తీసుకోండి. అందరికి తెలిసిన విషయమే కాబట్టి 11వ అధ్యాయము 44 నుంచి 45 వచనాలు, అలాగే 20వ అధ్యాయము 6 వచనం చూద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా చదవండి. నేను ఒకటి చదవచ్చు, చదవకపోవచ్చు. 11వ అధ్యాయము 44, 45 వచనాలు రాసుకోండి. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి, ఎవరు తీయవలసిన లేదు. అలాగే 20వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి. నేను 11వ అధ్యాయం చదువుతున్నాను. నేను మీ దేవుడినైన యెహోవా, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని వెళ్ళను. 45వ వచనంలో, నేను మీకు నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు, నేను మీకు దేవుడిని అయినట్టుకు ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులు కావాలని చెప్పేసాడు. సరిపోతుందండి, అది మనకు అవసరం లేదు. అంటే పాత నిబంధనలో కూడా దేవుడు నివసించడానికి ఇష్టపడే స్థలం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. నేడు దేవుడు సంఘంలో నివసిస్తాడు కదా, ఈ సంఘం ఎలా ఉండాలని చూసాం మనం? పరిశుద్ధమై ఉండాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక ఇది రాసుకోండి, ఆ రెఫరెన్స్ పక్కన రాసుకుని, ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. 3వ అధ్యాయము, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు అందరూ తీసుకోండి, చదవాలి. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు అందరూ తీయాలి, నేను చదువుతాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎలా దేవుడు వానిని పాడు చేయను. అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నదంటే దేవుడు ఆలయం ఏమైనా చూసాం మనము? సంఘము దేవుని ఆలయమైనట్లయితే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమై ఉండాలి. అంటే అందుకే ఎందాక 2 కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, నేను మీ మధ్యలో నివసించి సంచరిస్తాను కాబట్టి మీరు ఈ జనుల మధ్య నుంచి ఎలాగలండి? బయలు వెళ్ళి, అంటే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. అంటే ఎలా బ్రతమని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధంగా ఉండండి. అంటే సంఘము దేవుడు నివసించాలంటే దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా? పరిశుద్ధపరచబడ్డామా? మనం దేవుడు నివసించేటట్లుగా సంఘము కడిలో ఉన్న సాని సంఘం కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న సంఘం అయినా సరే పరిశుద్ధందై ఉండకపోతే ఆయన వచ్చి నివాసం చేయడు. పరిశుద్ధంగా ఉండవలసింది ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడగరా? మీరు దేవుని ఆలయం అయితే దేవుని ఆలయము పరిశుద్ధమైంది. అందుకే వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న కాంటెస్ట్ ఏంటి? మొదటి కొరింథీ పత్రిక రాయడం ఉద్దేశం ఏంటంటే, మీరంటే ఈ దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలి కదా. ఈ దేహము యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఈ దేహంతో మనం ఏం జరగాలి? దేవుణ్ణి మహింపరచాలి. కానీ ఈ దేహాన్ని అటుకెళ్ళి ఏం చేశాడు? అతను పాడు చేశాడంట. ఏం పాడు చేశాడు? వ్యభిచారం చేశాడట. ఒకరు తన తండ్రి బారి నుంచుకున్నాడంట. ఈ దేహంతో దేవుని మహింపరచవలసిన వారు ఉండగా ఈ దేహాన్ని ఏం చేశాడు? అతను పాడు చేశాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఇష్టానుసారంగా చేయడానికి అవకాశం లేదు. నీ ఇష్టం ఎప్పుడంటే బాప్తిజం పొందక మునుపు నీ ఇష్టం. నువ్వు బాప్తిజం ఏం పొందుకున్నా 3 విషయాలు ఒప్పుకుంటారు. క్రీస్తువు నా పాపేషమా చనిపోయాడు కాబట్టి నేను పాపేషమా చచ్చిపోతాను. క్రీస్తువు నన్ను బ్రతికించడానికి చనిపోయి తిరిగి లేపడ్డాడు కాబట్టి నా కోసం ప్రాణం పెట్టడం కోసం నేను బ్రతుకుతాను. 3, నేను సత్క్రియలు చేయడానికి బ్రతుకుతాను. నేను తిన్నా
ప్రభు కోసమే తింటాను, మానేసినా ప్రభు కోసం మానేస్తాను. నిజంగా ప్రభు కోసం మానేసిన ఎంతమంది ఉన్నారు చెప్పండి? బాప్తిస్మం ముందు కాడి నుంచి నేను తినేది ప్రభు కోసం తిన్నాను చేస్తాను ఎవరైనా? ప్రభు కోసం తినేవాడు అయితే ఆ కూర నచ్చలేదు, ఈ కూర నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఎందుకు వస్తున్నాయి? ప్రభు ఎప్పుడని చెప్పారేటి? అవునా కదండి? అంటే మనం చెబుతాం కానీ జీవిత అనుభవం ఉండదు. ప్రభు కోసం బ్రతుకుతాననే కదా మనందరం కమిట్మెంట్ తీసుకుని ప్రమాణం చేసి ఒప్పుకునే కదా బాప్తిసం పొందాం. మరి అలాంటి దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? మరలని అపవిత్రమైన తినడానికి ఉపయోగిస్తుంది నోరు, అపవిత్రమైన చేయడానికి ఉపయోగిస్తుంది చేతులు. అంటే ఏం చేస్తావు? ఈ దేహాన్ని ఏం చేస్తావు నువ్వు? మనము దేవుని ఆలయంగా పరిశుద్ధంగా ఉంటే ఆయన వచ్చి మన మధ్యన ఏం చేస్తాడు? నివాసం ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ దేహంతో అపవిత్రమైన కార్యక్రమం చేసేసి మన దేవుడికి నివాసిస్తున్నాడు అని చెప్పేస్తున్నాం. ఎంత మోసమో చూడండి. మనం మోసపోతున్నాము, దేవుడిని మోసం చేస్తున్నాం మనం. కానీ దేవుడు మోసపోయే దేవుడు కాదు. కానీ అందుకే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, నేల మీద ప్రాకే ప్రతి పురుగు వల్ల కానీ దేని జీవరాశి వల్ల మీరు ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా అని చెప్పాడు. అలాగే మనం కూడా క్రైస్తవులను క్రీస్తు రక్తంగా విమోచించబడితే మనం కూడా ఎలా ఉండాలి? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా. దేవుడు చెప్పాడండి పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. 14-15 కలిసి ఉంటాయి. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలే మీ పూర్వపు అజ్ఞానదాసలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే గ్రంథం ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు సంఘాలకు తెలియజేసిన పత్రిక ఏంటంటే, సమాచారం ఏంటంటే, దేవుడు లేవే కాండంలో ఎవరైతే దేవుడు విమోచించబడిన తర్వాత పరిశుద్ధంగా ఉండమని చెప్పింది దేవుడు, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పింది దేవుడు. నేడు సంఘాలకి అపోస్తలుడైన పేతురు గారు చెప్పిన సమాచారం ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చే సందేశం ఏంటంటే, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధంగా ఉండండి. దేవుడు నివసించే స్థానం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. ఆ పరిశుద్ధంగా ఉండకపోతే ఏం చేయడు? ఆయన నివాసం చేయడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. అంటే దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలి బ్రదర్ గారు? పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే దేవుడు వచ్చి నివాసం చేయడు. రెండోది ఏముండాలంటే నీతితో కూడిందై ఉండాలి. రెండేముండాలి? ఇక్కడ రాస్తాను, మీ జాగ్రత్తగా రాసుకోండి. నీతితో నిండి ఉండాలని రాసుకోండి. నీతి లేకపోయినా దేవుడు వచ్చి ఇక్కడ ఏం చేయడు? నివాసం చేయడు. పరిశుద్ధత లేకపోయినా దేవుడు వచ్చి ఇక్కడ నివాసం చేయడు. నీతి లేకపోయినా దేవుడు వచ్చి ఇక్కడ దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలని గ్రంథం సెలవిస్తుందంటే, 1 పరిశుద్ధంగా అయి ఉండాలా, 2 నీతితో అయి ఉండాలా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోను నింపెను. దేవుడు నివసించే స్థలంలో దేవుడు దేంతో నింపి ఉన్నాడంట? నీతి, న్యాయం. అంటే దేవుడు నివసించే స్థలం మేము పాట పాడతాం. నీతి నివసించే స్థలంలో నీ ఉంటూ అనే పాట పాడుతుంటాం. అంటే దేవుడు నివసించే స్థలం ఏమై ఉండాలంట? నీతితో నిండి ఉండాలి. నీతితో నిండు లేకపోతే దేవుడు ఇక్కడ ఏం చేయడు? నివాసం చేయడు. అందుకే నీతి అనేది ఎలా కలుగుద్ది? దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు మనుషులకి ఏం కలుగుద్ది? నీతి కలుగుద్ది. మనమేమో దేవుని వాక్యమేమో ఒకటి సెలవిస్తుంది, మనమేమో ఒకటి చేస్తుంటాం. అప్పుడు ఏం జరగట్లేదు అనమాట? నీతి అక్కడ ప్రజ్వలింపట్లేదు. నీతి ప్రజ్వలింపలేని చోట దేవుడు ఏం చేయడంటే నివాసం చేయడు. దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలంటే నీతితో నిండి ఉండాలి. నీతితో నిండి ఉన్నట్లయితే దేవుడు వచ్చి అక్కడ ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. నీతితో నిండకపోతే నివాసం చేయడు. పరిశుద్ధతో నిండకపోతే అక్కడొచ్చి దేవుడు నివాసం చేయడు. దేవుడు నివసించే స్థలమైన సంఘమైన ఆ సంఘము దేవుడు నివసించేటట్లుగా మనము ప్రతి మందిరము ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుతున్నామా?
దేవుడు నివసించేటట్లుగా మనం ఇందాక ఎఫెసీ పత్రికలో 2 మీరు మర్చిపోక మైండ్ ఉండాలి. దేవుడు నివసించేటట్లుగా మనం మందిరంగా కట్టబడుతున్నామా? దేవుడు నివసించేటట్లుగా కట్టబడడం అంటే ఎవరికాలే వ్యక్తిగతంగా నాకు నేను పరిశుద్ధంగా ఉన్నానా, నేను నీతితో నడుచుకున్నానా. నేను నీతితో నడుచుకున్నట్లయితే దేవుడు వచ్చి ఏం చేస్తాడు? అక్కడ నివాసం అంటాడు, లేకపోతే నివాసం ఉండడు. మూడోది ఇంకో 2 వచనం కూడా రాసుకోండి. 62:1 యెషయా గ్రంథం 62:1 దీనికే. సియోను నీతి సూర్యకాంతుని వలె కనబడి వరకు, దాని రక్షణ దినం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమునందు మందు నేను ఊరకొందును. అంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే సియోనునంట ఏం కనబడాలంటే ఆయనకి నీతి కనబడాలి. సియోన్ అంటే ఏం చూసాం మనం? సంఘం. అంటే సంఘంలో ఏం కనబడాలి దేవునికి? నీతి. అక్కడ పరలోకం నుంచి దేవుడు ఇక్కడ భూమి మీద చూస్తున్నప్పుడు ఇప్పుడు మన మధ్యన నీతి ప్రజ్వలింపు చేస్తుందా? నీతి అనేది ప్రకాశిస్తుందా? లేకపోతే దేవుడు వచ్చి ఇక్కడ ఏం చేయడు? నివాసం చేయడు. నీతి ఎలా కలుగుద్దో మనం చూసాం. ఒకటి, దేవుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచించినప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాము. తర్వాత మనం దాన్ని ఏం జరగాలి? కొనసాగించుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడను అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి అనేది కలుగుద్ది. కాబట్టి దేవుడు మన నివసించే స్థలం ఎలా ఉండాలంటే నీతితో ఏమై ఉండాలి? నిండి ఉండాలి. దేవుడు సియోను కాంతి, నీతి అనేది సూర్యకాంతి వలె. సూర్యుని యొక్క కాంతి ఎక్కడ ఉంటుంది? ఒకే చోట ఉంటుందండి. ఉదయించిందంటే ఇప్పుడు మొత్తం ఓన్లీ కడిలోనే ఉందా? మొత్తం ప్రపంచం ఎంత అనేది ప్రకాశిస్తుందో అలాగే నీతి అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా మన దేవుడు నివసించే స్థలంలో ఏం జరగాలంటే ప్రజ్వలింప చేయాలి. అలా ప్రకాశించాలి, సూర్యకాంతిని వలె విస్తరించాలి. అప్పుడు వచ్చి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నివాసం చేస్తాడు. నీతి ఉండదు, న్యాయం ఉండదు. అలాంటి చోట ఏమంటాడంటే మాది సంఘమేనండి, మాది సంఘమేనండి. అక్కడ భయంకరమైన వ్యభిచారం, భయంకర దొంగతనం, మోసము, అసూయ, కక్షలు ఇలాంటివి ఉండే స్థలంలో దేవుడు ఏం చేయడంటే నివాసం చేయడు. దేవుడు నివసించాలంటే పరిశుద్ధత నిండి ఉండాలా. 2, నీతితో నిండి ఉండాలా. 3 రాసుకోండి, జ్ఞానంతో నిండి ఉండాలి. దేంతో అండి? జ్ఞానంతో నిండి ఉండాలి. ఈ 3 పాయింట్లు మీరు జాగ్రత్తగా చెప్పాలి. జ్ఞానంతో నిండి ఉండాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్ర జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. సరిపోతుంది. ఏంటంటమ్మా? సముద్రం దేంతో నిండి ఉంటుందండి? నీరుతో నిండి ఉంటుంది, అవునా కదా? అలాగే సియోను నా పరిశుద్ధ పర్వతమైన పట్టణం అంటే, సియోను అంటే అక్కడ నా పరిశుద్ధ పట్టణం ఏంటంటే సంఘం. దేవుడు నివసించే పరిశుద్ధమైన స్థలం ఏంటి? సంఘం. ఈ పర్వతం దేనికి సూచన అంటే రాజరికం లేదా అధికారానికి సూచన. ఏంటి? పర్వతం. పర్వతం అంటే దేవుడు నివసించేటటువంటి స్థలం, సంఘానికి సూచన అనమాట. దేవుడు నివసించేది నా పరిశుద్ధ పర్వతమైనటువంటి ఈ దాంట్లో ఏంటంటే ఏ మృగమును హాని చేయదంటే ఇక్కడ ఈ 11వ అధ్యాయం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే దేవుడు భవిష్యత్తులో నూతన సృష్టిని స్థాపించబోతున్నాడు క్రీస్తు సంఘాన్ని. అందులో ఏముంటుందంటే ఏ మృగమును హాని చేయదంటే, ఏ మనుషుడు కూడా హాని చేసుకోడు. ఏ మృగము హాని చేయదంటే దాని అర్థం ఏంటి? ఏ మనుషుడు కూడా ఏం చేసుకోడు? అందరూ కూడా ఒకటే కనుక, అందరూ ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నాను కనుక ఏం చేసుకోదంటే హాని చేసుకోదని మాట్లాడుతూ, దేవుడు నివసించే స్థలంలో సముద్రంలో నీరు ఎలాగైతే నిండి ఉంటుందో అలాగే యెహోవా మాటలతో మనుషుడు ఏం చేస్తాడు? జ్ఞానంతో నిండి ఉండాలి. దేవుడు నివసించే స్థలంలో ఏముంటుంది అనమాట? జ్ఞానంతో నిండి ఉండాలి. పురుషుడితో ఎలా మాట్లాడాలో, భార్యతో ఎలా మాట్లాడాలో, సహోదరుతో ఎలా మాట్లాడాలో, దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంతో మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడితే కుదరదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా రాత్రి ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే ఉచ్చరించకూడదు. అంటే జ్ఞానం ఉంటేనే కదా అలా చేయగలుగుతాం. కాబట్టి జ్ఞానం, దేవుడు నివసించే స్థలం దేంతో నిండి ఉండాలి? దేవుని యొక్క మాటలతో వచ్చిన జ్ఞానంతో నిండి ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే జ్ఞానం చేత మనుషుడు ఏం జరగాలి? నిండి ఉండాలి. అలాంటి నిండి ఉండే స్థలంలో దేవుడు వచ్చి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. నెక్స్ట్ పాయింట్, ప్రేమతో నిండి ఉండాలి. ప్రేమతోనూ, సమాధానంతోనూ,
ఐక్యతను. ప్రేమతో నిండి ఉండాలి సంఘం. చూసారా, దేవుడు నివసించే స్థలము. దేవుడు నివసించాలంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయి. 1 పరిశుద్ధతతో నిండి ఉండాలి, 2 నీతితో నిండి ఉండాలి, 3 జ్ఞానంతో నిండి ఉండాలి, 4 ప్రేమతో నిండి ఉండాలి, 5 సమాధానంతో నిండి ఉండాలి, 6 ఐక్యత. ఇలాగ లేకోకుండా దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు అని అనుకున్నట్లయితే మనుషులు ఏమైపోతున్నారో మోసపోతున్నారు. కాబట్టి ప్రేమతో నిండి ఉండాలి. మనం చదువుదాం మొదటి యోహాను పత్రిక 4:7 ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమిందుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. ఏంటంటమ్మా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఇక్కడ అపోస్తలుడు యోహాను గారు మాట్లాడుతూ మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎవరు అక్కడంటే సంఘంలో ఉన్నటువంటి సహోదర సోదరులు ఏం కలిగి ఉండాలంటే ఒకరినొకళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమతో నిండి ఉండాలి. సహోదర ప్రేమతో, దేవుని ప్రేమతో ఏమై ఉండాలన్నమాట? సంఘమంతా కూడా నిండి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అదే 3:23 చెప్పాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమింపాలనేదే. ఏంటంటమ్మా, సంఘంలో ఉండవలసింది ఏంటమ్మా? సహోదర ప్రేమ. ఒకరినొకడు ప్రేమించాలి. ఎవరు చెప్పారంటే అది ఆజ్ఞ? దేవుడిదంట ఆజ్ఞ. అది ఎవరు తీసుకొచ్చారంట? యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి ఆయన ద్వారా అపోస్తులు పొందుకున్నారంట, సంఘానికి తెలియపరుస్తున్నారంట. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించున్నానో మీరు కూడా ఒకరినొకడు ప్రేమించిన ఎలా దీన్ని బట్టి లోకం ఏం తెలుసుకుంటుంది? మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. యోహాను సువార్త 13:24 ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. యోహాను 13:34 యోహాను 13:34 యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు ఒకరినొకడు ప్రేమింపాలి. ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులై బాప్తిసం పొందారో శిష్యులకు తెలియజేసిన సమాచారం ఏంటంటే, మీరు ఒకరినొకడు ప్రేమించిన ఎలా దీన్ని బట్టి లోకం ఏం తెలుసుకుంటుంది? మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. నిజంగా మనం ప్రేమ చూపించినట్లయితే ఎందుకు సహోదరులు మారరు? ఒక డినామినేషన్లో ఒక గోగన్మట్లో ఒక ఆయనకి కుప్పకులు పడిపోతే హార్ట్ అటాక్ వచ్చి భయంకరమైన అతను ఏం చేస్తారంటే విగ్రహాధన ఇది స్వామాలు వేసుకుని లక్షలు వచ్చి పెట్టేవాడు. అయితే ఒక అతను డినామినేషన్ పాస్ట్ అయినా మరొకరైనా ఎండతమంది ఏం చూపించింది తీసుకెళ్ళి రాజమండ్రి దాకా హాస్పిటల్లో జాయిన్ చేసి చూసేసరికి అతను దేవుడే నన్ను కాపాడు, నిజంగా దైవజనుల దేవుడు సహాయం చేశాడని చెప్పి ఆ చూపిన ప్రేమను బట్టి నన్ను ఏం చేశారంటే దాన్ని విడిచిపెట్టేసి మన బాప్తిసం పొంది. అంటే సత్యం కాకపోయినా కూడా అంటే దేన్ని బట్టి అంటే నేను చెప్పాలనుకున్న ప్రేమను బట్టి. మనుషులు ఎలా ఏం చేయట్లేదంటే మాది క్రీస్తు సంఘం, మాది అపోస్తుల బోధ, మాది అని చెప్పుకోవడానికే తప్ప ఏం కనపట్టలేదు అక్కడ? ప్రేమ లేదు. ప్రేమ లేకపోవటం వల్లే ప్రేమ ఉంటే ఏం చేద్ది? అనేక దోషాలను కప్పుద్ది. అందుకుంచే కదా ప్రేమ గురించి ఇది రాశారు అక్కడ. ప్రేమ ఏం చేస్తుంది? అనేక దోషాలను కప్పుద్ది. ప్రేమ ఉంటే ఏం జరుగుద్ది? అందుగురించి అపోస్తలుడు కొరింథీలో ఉన్న స్థానిక సంఘాన్ని చెప్పుకొచ్చాడు. ఏమంటే ప్రేమ కలుగుండటకు ప్రయాసపడండి. 14:1 మొదటి కొరింథీలో ప్రేమ కలుగుంటానికి ఏం పడాలండి? ప్రయాసపడాలంటే ఒక రోజుతో వచ్చేస్తుంది బ్రదర్. అది మామూలు విషయం కాదు. సహోదరుడు అనారోగ్యంగా ఉంది, వెళ్ళి చూడాలంటే నీకు ఏముండాలి? ప్రేమ ఉండాలి. సహోదరులు ఇబ్బందులు ఉన్నారో వెళ్ళి పరామర్శించాలి, వెళ్ళి చూడాలంటే నీకు ఏముండాలి? ఫస్ట్ వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. సహోదరులు ఆపదలు ఉన్నారో వాళ్ళకి ఆపదలో మనం సాయం చేయాలి, దేవుడు మనకి ఇచ్చాడు, చేయాలంటే నీకు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇవన్నిట్లు దేని తీముడు ఉంది? ప్రేమ. అందుకుని యేసుక్రీస్తు శిష్యులు చెప్పారు యోహాను సువార్త 13:34 ఏమోనంటే, మీరు ఒకరినొకడు ప్రేమించిన ఎడల దీనిని బట్టి లోకం ఏం తెలుసుకుంటుంది? వీళ్ళ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులని.
ఇవాళ మనం కూడా మనం మనం చూపించే ప్రేమను బట్టి నిజంగా వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తునందు ఉన్నటువంటి వారు, వీళ్ళకి నిజంగా దేవుని యొక్క బిడ్డలని జనులు చూసి ఏం జరగాలి? మన ప్రవర్తన చూసి క్రీస్తులోకి రావాలి. కానీ మన ప్రవర్తన చూస్తే బాబో వీళ్ళ క్రైస్తులేండి బాబో అని దూరంగా పారిపోయలే. కానీ నిజంగా నా ప్రవర్తన బట్టి లేదా మీ ప్రవర్తన బట్టి ఎవరైనా ఒక్కరినైనా క్రీస్తులోకి మార్చాం మనం. మన బ్రతుకేమో మాట ఏమో స్పష్టంగా అద్భుతంగా ఉంటుంది, బ్రతుకేమో ఇలా ఉంటుంది. అప్పుడు మనుషులకు ఎలా ఉంటుంది? ఇలా చెబుతున్నారు కానీ ఎలాగా? శాస్త్రుల పరిచయలాగా పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలకు కనిపించేది ఎలా కనపడుతుంది? 10వ వంతు ఇచ్చేస్తున్నారు, అన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చి ఏమన్నారంటే మీరు వేషధారులు అన్నాడు. ఎందుకు వేషధారులు? ఇస్తున్నారు కదా వాళ్ళు. అయ్యో శాస్త్రుల పరిచయారా మీరు పుదులను సోపులను జీలకర్ర 10వ భాగం ఇస్తున్నారు, కానీ ఏం లేదు. మీ భక్తి వేషధారణగా ఉంది, భక్తిలో ఉంది శక్తి, దాన్ని ఆశ్రయించట్లేదు. మీరు కేవలం 10వ భాగం ఇచ్చేస్తే దేవుడికి ఇచ్చేసినట్టు అనుకున్నారు. ఇవ్వాల్సింది ఏమట్లేదు, హృదయము మనస్సు దేనికి ఇవ్వట్లే. అలాగ ఉండకూడదు. అంటే ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రేమ ఉంటే ఇవన్నీ జరుగుద్ది. కాబట్టి స్థానిక సంఘంలో ప్రేమతో నిండి ఉండాలనేది, అలాగా ప్రేమతో నిండి ఉండేటువంటి స్థానిక సంఘంలో దేవుడు వచ్చి అక్కడ ఖచ్చితంగా నివాసం చేస్తాడు. ప్రేమ లేని చోట ఏమి ఉండడు ఆయన. ఎందుకండి? ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఇందా చదువుకో, ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది తల్లి? దేవుని మూలంగా కలుగుద్ది. ప్రేమ పరలోకం అనేది ప్రేమ వాతావరణంతో నిండి ఉంటుంది. దేవుడు ప్రేమామయుడు కనుకనే ఏం చేస్తుంటే, ప్రేమస్వరూపు కనుకనే ఆయన ఏం చేశారంటే, మనం పాపం చేసి అపరాధంలో పడిపోయినప్పుడు సైతం మనల్ని ఏం చేశారైనా, మనల్ని ఏం చేసి ప్రేమించి తన కుమారుని పంపించాడు. దాంట్లో ఏం కనపడుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడు. దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. యేసుక్రీస్తుని సిలువుకు పంపించి దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. అంటే దేవుడు ప్రేమస్వరూపి. నువ్వు దేవుని మూలంగా పుట్టావా? బాప్తిజం పొందితే ఏం కనబడాలి? నీలో ప్రేమ కనబడాలా, ద్వేషంగా కనబడకూడదు. ఉండొచ్చు కానీ ఇదేమైపోతుంది, క్రమేపీ తగ్గిపోలే. ఏమొచ్చేయాలి? ప్రేమ రూపం. అలా స్థానిక సంఘంలో ఎక్కడైతే ప్రేమతో నిండు ఉంటుందో అక్కడ దేవుడు వచ్చి నివాసం చేస్తాడు, లేకపోతే నివాసం చేయడు. 2, సమాధానంతో నిండి ఉండాలి. యేసుక్రీస్తు చెప్పారు కదా, నీ సహోదరునికి ఎవరికైనా విరోధం కలిగి ఉన్నలా మీరేం జరగాలి? సూర్యాస్తమయ్యేసరికి వెళ్ళి సహోదరుడితో సమాధానం పడాలి. అది అపోస్తలుల పౌలు చెప్పింది. యేసుక్రీస్తు మీ సహోదరుడికి ఎవరికైనా విరోధభావం ఉన్నట్లయితే, శత్రుత్వం వచ్చినట్లయితే మీరేం జరగాలి? సమాధానం పడాలి. లేకపోతే నువ్వు చేసే ఆరాధన దేవుడు ఏం చేయడు? అంగీకరించడు అని చెప్పాడు. అలాగే మనం కూడా ఏం జరగాలంటే, ఎఫెసులోని స్థానిక సంఘానికి అపోస్తలుల పౌలు అని చెప్తూ ఏం చెప్పాడంటే, 4:1 చూద్దాం. ఎఫెసు పత్రిక 4:1. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం జరగాలంటమ్మా? ఎఫెసులోని స్థానిక సంఘానికి అపోస్తలుల పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, సమాధానంతో నిండి ఉండాలి. ఒకప్పుడు నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తే, దేవుడికి నువ్వు శత్రువు అయిపోతే, నేను శత్రువు అయిపోతే, దేవుడు ఏం చేశాడు? మనతోటి ఘోర పాపాన్ని క్షమించి సమాధాన పడ్డాడు. మరి సహోదరునికి ఏం చేసుంటాడు? కొద్దిగా అప్పగిచ్చి చేస్తుంటాడు, వాస్తవమే. కానీ దేవుడు ఎలాగైతే క్షమించాడో అలాగే మనం కూడా సహోదరులు ఏం జరగాలి? క్షమించి ఏం జరగాలి? సమాధానం కాపాడుకోవడానికి, ఐక్యమును కాపాడుకోవడానికి, ప్రేమను కాపాడుకోవడానికి సహోదరుల మధ్యన ఉండవలసింది ఏంటంటే సహింపు. అదే చెప్పాడు అక్కడ. ఏముండాలండి? ఏమంటారు? సహించటం. అంటే ఎక్కువ కాలం ఏం జరగాలి? సహించుకోవాలి. లేకపోతే మనం ఏం చేయలేమంట? పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి సమాధానాన్ని, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ప్రేమను, పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఐక్యాన్ని ఏం చేయలేండి? మనుషులు కాపాడుకోలేరు. ఎప్పుడు? ప్రేమ లేనప్పుడు, అలాగే నువ్వు సహించలేనప్పుడు దాన్ని ఏం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. అందుగురించే ఇక దేవుడు నివసించే స్థలం ఏమి ఉండాలి? సమాధానంతో నిండి ఉండాలి. దాంట్లో ఏముండకూడదు? శత్రుత్వం ఉండకూడదు. అంటే వాళ్ళు వస్తే నేను రాను, లేకపోతే నేను పలా ఇంటికి రానండి, నాకు ఆయన ఇంటి పడదు, ఇలాంటి అంటే సమాధాన పడుకోకుండా వారు చేసే ఆరాధన దేవుడు అంగీకరించాడని యేసుక్రీస్తు తన బోధనలో తేటతలంగా మాట్లాడారు. కాబట్టి సహోదరుల మధ్య దేవుడు ఏం కోరుకున్నాడంటే సమాధాన స్థితి లేకోకుండా నువ్వు దేవుడు నివసిస్తున్న మన మధ్యన అనుకున్నట్లయితే అంగీకరించబడదు. కుటుంబాల మధ్యన సమాధానం, భార్యాభర్తల మధ్యన సమాధానం, సహోదరుల మధ్యన
సమాధానం. సమాధాన స్థితి లేకోకుండా నువ్వు చేసే ఏ కార్యక్రమంనైనా దేవుడు ఏం చేయడంటే అంగీకరించడు. నెక్స్ట్ ఏమన్నాడంటే ఐక్యంతో నేను ఉండాలి. సమయం అవుతుంది, నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, ఇందులో కూడా వచ్చేస్తుంది అన్నమాట. 6-7 వచనాలు. యెషయా గ్రంథము 577 అండి, పేజ్ నెంబరు. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొనును, దూడయు కొదవసింహమును పెంచబడిన కోడయు కొడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలకుడుచు నాగపాము పుట్ట యొద్ద అట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తానంటమ్మా, నూతన సృష్టిలో ఏంటంటమ్మా, నూతన సృష్టిలో అంటే దేవుడు క్రీస్తునందు స్థాపించబోయే సంఘంలో ఎవరు వస్తారంట? సమస్తమైనటువంటి అన్ని జనులు, సమస్తం అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందులోని హాని కలిగించే స్వభావం వాళ్ళు ఉంటారు, ద్వేషించే స్వభావం కలిగి ఉంటారు, కక్షలు కలిగిన స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనందరము కూడా ఒక్కటే, క్రీస్తు శరీరమైన సంఘంలో అవయవాలము. కాబట్టి ఇందులో ఇంకేమి లేదు, ఇంకా భేదం లేదు, ఇందులో ఏం లేదు, కక్ష లేదు. అంటే ఇలా మన పాఠం మొన్న మాట్లాడుకున్నాం, ఐక్యత అంటే ఏకత్వం కలిగి ఒక్కటిగా ఉంటాం. కాబట్టి ఈ సంఘమాన్ని మాట్లాడితే మనము దేవుడు నివసించే స్థలం అని చెప్పుకుంటూ ఐక్యత కలిగి ఉండకుండా, ప్రేమ కలిగి ఉండకోకుండా, సమాధానం కలిగి ఉండకోకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకోకుండా మనం ఉన్నట్లయితే దేవుడు వచ్చి అక్కడ ఏం చేయడు? నివాసం చేయడు. దేవుడు నివసించాలంటే వాస్తవానికి మనం ఏముండాలన్నమాట? ఇందులోని ఐక్యత అంటే ఎలా వస్తుంది అంటే అందరూ ఒకేటే అనే భావన ఉన్నప్పుడు వస్తుంది. అసూయ, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు ఇవి ఉంటే మన ఐక్యతగా ఉన్నట్ట కాదు. కాబట్టి దేవుడు నివసించే స్థలంలో ఏముండకూడదు? ఒకప్పుడు మనం క్రీస్తులో రాకమునుపు ఉండొచ్చు, కానీ క్రీస్తులోకి వచ్చిన ఏముండకూడదు? అసూయ తీసేసుకోవాలి. అసూయ అనేది నీ బుద్ధికి ఏమొచ్చినట్టు? రోగం వచ్చినట్టు, స్వస్థ బుద్ధి పోయి అనారోగ్యమైన బుద్ధి వచ్చినట్టు. కాబట్టి అలాంటివి మనం రానివ్వకూడదు. కాబట్టి క్రీస్తు తండ్రి అయిన దేవుడు నివసించే స్థలంలో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. ఐక్యత అంటే అందరూ కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతమంది. అంటే ఐక్యత అంటే అందరూ కూడా ఒక్కటే. ఎప్పుడు వస్తుందా భావన? ఎప్పుడైతే అపోసల బోధో, ఎప్పుడైతే దేవుని సంకల్పమో, ఎప్పుడైతే క్రీస్తు బలి అందరూ ఒకటే విశ్వాసం కలిగి ఉన్నారో అప్పుడు ఐక్యత వస్తుంది. దేవుడు నివసించాలంటే ఐక్యతగా ఉండాలా. ఐక్యత లేని చోట దేవుడు ఏం చేయడు? నివాసం చేయడు. ఐక్యత లేకుండా మీరు వేరు మేము వేరనే సంఘంలోకి వచ్చిన తర్వాత దయతో నాకు క్షమించాలి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇలాంటి ఆలోచనతో వచ్చి కూర్చునే వారి మధ్యన దేవుడు ఏం చేయడు? నివాసం చేయడు. మీరు అనుకుంటున్నారు ఉండరని, ఉంటారు. మన మధ్యకు వస్తున్న సహోదరులు చాలామంది అనేక మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఆలోచన కలిగిన మనుషులు ఉంటుంటారు. అలాంటి వారి మధ్య దేవుడు ఏం చేయడు? నివాసం చేయడు. నువ్వు క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడితే నీలో ప్రవహించేది క్రీస్తు రక్తం, ఆయనలో ప్రవహించేది కూడా క్రీస్తు రక్తమే. కాబట్టి ఇక్కడ ఏమి ఉండకూడదు? ఈ భేదం అనేది దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యేసునందు తీసేశాడు. అది అక్కడ తోడేలు, అక్కడ ఏమన్నాడంటే గొర్రెపిల్ల, చిరుతపులి, మేకపిల్ల ఈ రెండు జరిగితాయండి, కలిసి మేతండి ఎప్పుడన్నాని. కానీ క్రీస్తు శరీరమైన సంఘంలో అలాంటి స్వభావకాంక్షలు కలిగే ఉంటారు, కానీ ఏ హాని చేయరు. అవన్నీ క్రీస్తునందు ఏం చేస్తారంటే తీసేసుకున్నవారు అయి ఉంటారు. అలా తీసేసుకోకుండా ఎవరైతే అసూయ, ద్వేషాలు, కక్షలు పెట్టుకుని వచ్చి కూర్చుంటారో వారు ఏం జరగలేదంటే వారు మనసులో భేదం పెట్టుకుని వచ్చారు. కాబట్టి అలా ఐక్యత కలిగి ఉన్నవారు కారు కనుక దేవుడు వచ్చి అక్కడ నివాసం చేయడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు నివసించే స్థలంలో, ఇది దేవుడు నివసించే ఏంటిది? స్థలం. ఈ స్థలము దేవుని యొక్క ఆలయం. ఇదేంటంటే దేవుడు నివసించే ఆలయం. ఈ ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తల్లిగా వారిని పాడు చేస్తాడు. ఉదాహరణకి దేవుడు యెరూషలేములో దేవాలయం కట్టబడినప్పుడు ఆయన ప్రసన్నత అక్కడ నివసించేది. అయితే దేవుడు నివసించే స్థలాలు ఏం చేశారు బ్రదర్ గారు? విగ్రహారంతో నింపేశారు. ఎవరు? ఇజ్రాయేల్. దేవుడు ఏం చేశారంటే వారిని ఖచ్చితంగా 70 సంవత్సరాల చెరకు అప్పగించి వారిని శిక్షించేశాడు. అంటే దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేయడంట? ఊరుకోడు.
సమయం లేదు కానీ నేను కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్తే చదువుకోండి. ఇర్మియా గ్రంథం 2 అధ్యాయం 11 రాసుకోండి. ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 14 నుంచి 22 వరకు రాసుకుని ఇంటిగా చూసుకోండి. ఉదాహరణను పెట్టుకోండి. దేవుని ఆలయమును పాడు చేస్తే విగ్రహాలతో దేవుడు వారిని పాడు చేస్తాడో, అలాగే క్రీస్తు శరీరమైన సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని కూడా దేవుడు ఏం చేస్తారంట? పాడు చేస్తాడో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం రాసుకోండి. 2:11 పెదరు 2:11 అండి. 11వ వచనం రాసుకుంటే సరిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మరి 6వ అధ్యాయము లేదా 7వ అధ్యాయము 4 నుంచి 14 వరకు రాసుకోండి, లేదా 11 వరకు రాసుకున్నా పర్లేదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి చదువుకోండి 11 వరకు. ఇప్పుడు 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం చెప్పి ముగించుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంట? ఎవరైతే ఒకవేళ నీ చర్య, ఈ పాయింట్ జాతకు రాసుకోండి, నీ చర్య వలన నీ మాటల వలన సంఘం పాడవుతే దేవుడు అతన్ని ఏం చేస్తారంట? పాడు చేస్తాడు. అంటే మన చర్యలు ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో సంఘానికి నష్టం కలిగించవచ్చు. మన మన మాటలు ఏం చేస్తే సంఘానికి భేదాన్ని కలిగించవచ్చు. మన మాటల వలన సంఘానికి పాడైపోయేటట్టు ఉండొచ్చు. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేస్తారంట? చూద్దాం 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. అంటే ఎవరైనా సంఘాన్ని పాడు చేసినట్లయితే దేవుడు ఆయన ఏం చేస్తారంట? పాడు చేస్తాడు. అంటే దేవుడు ఊరుకుంటానన్నాడా? దేవుడు మనం ఏంటంటే సహోదరులు బాధపడుతున్న విడిచిపెట్టేచ్చేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలు దేవాలయాన్ని విగ్రహాలతో పాడు చేశారు. దేవుడు వారిని ఏం చేశారంటే భయంకరంగా శిక్షించి 70 సంవత్సరాలు అనేక మంది చనిపోయారు. నేడు క్రీస్తు సంఘాన్ని ఎవరైనా పాడు చేసినట్లయితే, ఎవడైనను ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. ఒకవేళ నా చర్య వలన, నా మాట వలన సంఘం పాడైనట్లయితే దేవుడు నన్ను ఖచ్చితంగా పాడు చేస్తాడు. నీ చర్య అంటే మనం చేసే పనులు బట్టి, చాలామంది వాళ్ళ పనుల వలన సంఘాన్ని పాడైపోతాయి, అలాగే మాటల వలన సంఘాలు ఇడిపోతాయి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పరిగణలోకి తీసుకుంటాడు. అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడో? పాడు చేస్తాడు. కాబట్టి దేవుడు నివసించే స్థలంలో ఆయన ఆలయాన్ని ఎవరైనా పాడు చేసినట్లయితే దేవుడు ఊరుకోవడం. దానికి ఉదాహరణగా మన ఈ ఇజ్రాయేల్ జాతిని చూసాం. మనం ఇజ్రాయేల్ విగ్రహాలతో దేవాలయం పాడు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. నేడు మనల్ని కూడా ఒకవేళ దేవాలయం పాడు చేసినట్లయితే, దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. దేవుడు నివసించే స్థలంలో ఎటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగడానికి దేవుడు అంగీకరించబడే దేవుడు కాదు. ఎందుకంటే లాస్ట్ ముగింపుకి ఏమి రాసుకుంటారంటే, దేవుడు సంఘంగా కూడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనతోటి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆరాధించుకోవడానికి లేదా కనుక బైబిల్ తరగతులకి రాలేకపోతున్నావంటే దేవుడు నీతో నివసించడానికి, దేవునితో నువ్వు నివసించడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని ఏం చేసుకున్నావు? నువ్వు పాడు చేసుకున్నావు. లాస్ట్ పాయింట్గా ఏం చేసుకున్నారండి? జాతక రాసుకోండి. సంఘముతో కలిసి కూడుకున్నట్టు మానుకుంటే కనుక దేవుడు నీతో నివసించడము, నీవు దేవునితో నివసించడం గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నా. అలా పోగొట్టుకుని ఎలా ఉంటారండి? అలాంటి వారు ఎవరంటే దౌర్భాగ్యులే తప్ప నిజంగా దేవునితో నివసించడం అంటే మామూలు విషయం అండి. అది దీవెనకరము, ఆశీర్వాదకరం. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? కాబట్టి సమాజంగా కూడుకోవటం నువ్వు మానుకున్నావంటే, నువ్వు సంఘంగా కూడుకోవటం మానుకున్నావంటే నువ్వు ఏం కోల్పోయావు అనమాట? దేవునితో నివసించేటువంటి భాగ్యాన్ని కోల్పోయావు. దేవుడు నీతో నివసించడం అంటే మామూలు విషయమా? దేవుడు నీతోనూ నువ్వు దేవునితోనూ ఏం చేస్తావు? నివాసం చేయటం. కాబట్టి దేవుడు నివసించే స్థలం ఏంటంటే సంఘం. సంఘంలో ఎలా ఉండాలంటే, దేవుడు నివసించాలంటే పరిశుద్ధతో నిండి ఉండాలి. 2 నీతో నిండు. అందరూ చెప్పండి, దేవుడు నివసించే స్థలం ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధతో నిండి ఉండాలి. 2 నీతో నిండి ఉండాలి. 3 జ్ఞానంతో నిండి ఉండాలి. 4 ప్రేమతో నిండి ఉండాలి. 5 సమాధానంతో నిండి ఉండాలి. 6 ఐక్యంతో నిండి ఉండాలి. ఐక్యత అంటే ఏకత్వం, అందరూ ఒక్కటిగా ఉంటే కనుక అప్పుడు దేవుడు వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. అలా నివసించే సాని సంఘాలని ఎవరైనా పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి అలాగో మనం ఉండకుండా దేవుడు నివసించే స్థలంలో మనం కూడా నివసించి దేవునితో నివసించడం మనం గొప్ప భాగ్యం. కాబట్టి దేవునితో నివసించేటువంటి ఈ యొక్క భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా మనము ఆయన్ను కోరుకున్నట్టుగా మనం జీవించి నిత్యత్వం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని, దేవుడు నివసించే స్థలం ఏంటో మనం చూసాం కనుక
మనం హెచ్చరించబడిన మనందరం కూడా దేవునితో నివసించడానికి మనందరం కూడా సిద్ధపాటు కలుగుండి, దేవుడు నివసించేటట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలుగుండి, దేవుడు కోరుకున్నట్టుగా మనం కట్టబడి